జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన సాదాసీదాగా సాగింది. సమావేశానికి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనమండలి సభ్యులు తూమాటి మాధవరావు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, డిఆర్డీఏ, ఎడ్యుకేషన్, వ్యవసాయ శాఖ తదితర అంశాలపై సభలో చర్చ జరిగింది. సభ్యులు ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సమస్య గురించి మాట్లాడారు. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు బాగా పెరిగాయని, దీంతో కొంత నీటి ఎద్దడి సమస్య తగ్గింది అన్నారు. పశ్చిమ ప్రాంతానికి వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్ట్ ఈ ఏడాది పూర్తి చేసి సాగునీరు, తాగునీరు ఇబ్బందులు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే వివరించారని, అందులో భాగంగానే ఈ మధ్య వెలుగొండ ప్రాజెక్టును సందర్శించడం కూడా జరిగిందని తెలిపారు. తొలుత సమావేశానికి అధికారులు రాకపోవడంతో కొంతమంది సభ్యులు, అధికారులు సమావేశానికి రాకపోతే సమావేశంలో జరిగే సమస్యలను ఎవరు పట్టించుకుంటారు అంటూ సవరణ తీసుకొచ్చారు. జడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇంతవరకు అందటం లేదని, గత సమావేశంలో చర్చించినప్పటికీ అధికారులు స్పందించలేదని, వెంటనే స్పందించి సభ్యులకు రావాల్సిన గౌరవ వేతనాన్ని ఇవ్వాలని సభ తరపున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, మార్కాపురం జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ సీఈఓ బాలమ్మ సభ్యులు పాల్గొన్నారు. ముగ్గురు కలెక్టర్లు, ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, మూడు జిల్లా అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. పోతే సార్, మీరు ఆంధ్రప్రదేశ్ వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వైవి దాంట్లో కొన్నేమో 25 లక్షలు, కొన్ని సాధారణ 10 లక్షలు, 12 లక్షలు ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమంటుంది, ఇప్పుడు ఈ రోజులు మాకు ఆ రోజు 1000 రూపాయలు నెలకెత్తామన్నారు మీరు, అంటే ప్రభుత్వానికి అదేంటంటే మా సొంతది మా డబ్బులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కూడా మీరు అవి పరిష్కరించకపోతే అసలు మీరు వాళ్ళే 10,000 ప్రాంతాల్లో 5 లక్షల రూపాయల ప్లాంట్ కూడా ఈ రోజు నిరుపయోగంగా మా పంచాయతీలు అది అనివార్య కారణాల చేత ల్యాబ్స్ అవడం జరిగింది. మళ్ళా అనివార్య కారణాలు ప్రాంతం అయితే వెస్టర్న్ బెల్ట్ చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, ఎక్కడ ఏ ట్యాంకులో ఏ విధంగా నీళ్లు ఉన్నాయి అనేది, వాటర్కి అనేది ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్కి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి రిజర్వాయర్ ఫుల్గా ఉన్నది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ అనే సప్లై ఇచ్చేదాని కొరకు పూర్తిగా, అంటే మామూలుగా ప్రతి సంవత్సరం ఈ సమయంలో చూసుకుంటుంటే మార్కాపురం ప్రాంతం వెస్టర్న్ బెల్ట్ అయినా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా కూడా జరుపుకోవడం అనేది కూడా జరిగేది. అదృష్టం కొద్ది ఈ సంవత్సరం అవి లేకుండా ఉన్నది. అన్ని వాటర్ ట్యాంక్స్ కూడా నీళ్లు ఫుల్గా ఉండబట్టి అక్కడక్కడ ప్రాంతాల్లో వారికి అంటే వాటర్ కూడా లెవెల్ ఛార్జ్ అవ్వడం, గ్రౌండ్ లెవెల్ బోర్డు వేసుకోవాల్సిన కూడా ఈజీగా కూడా ఇటువంటి బోర్డులు సాగుతూ ఉండవడాన్ని చూస్తున్నాం. మనకు చాలా అవసరం అనేది వెలుగొండ ప్రాజెక్ట్. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అనే దానికి గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం గడిచిన మాసంలోనే అక్కడికి వెలుగొండ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయడము, మరొకసారి మళ్ళా కూడా వాళ్ళు అన్ని పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరంలోనే రైతులకు నీరు, సాగునీరు, తాగునీరు ఇచ్చేటట్టుగా కూడా నేను దానిని అమలు చేసుకొని తీరుతానని చెప్పడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. అది మనకు ఆ ప్రాంతాల వారికి అంటే పశ్చిమ ప్రాంతాల వారికి వెలుగొండ అనేది వరప్రసాదిని అనేది మనకందరికీ తెలిసిన విషయమే. మనం కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఇప్పుడు అంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ కొన్ని నెలల తర్వాత అయినా సపరేట్ కావటం జిల్లా పరిషత్తులు అనేవి కూడా జరగబోతాయి. అధికారులందరూ కూడా మార్కాపురం జిల్లాలో కూడా అక్కడ సేవలు అందించాల్సిన అవసరం కూడా వచ్చే రోజులు కూడా రాబోతున్నాయి. అయినా ఇప్పటి నుంచే మనం ఏ విధంగా ఆ మార్కాపురం జిల్లాను కూడా అభివృద్ధి చేసుకునే దాని కొరకు వీలవుతుందనేది ప్రణాళికలన్నీ కూడా మీరు తయారు చేసుకున్నారు. కాబట్టి అవన్నీ ఆచరణలోకి తీసుకెళ్తే కూడా బాగుంటుందని కూడా తెలుసుకుంటూ, ఎండ ఎక్కువగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం మెటీరియల్ డిపార్ట్మెంట్ వారు అయితే సూచిస్తున్నారు, పూర్తిగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఎండల్లో
ఎక్కువగా మామూలుగా సమయంలో తిరగండి. ఆరోగ్య రీత్యా కూడా చాలా ఇబ్బందులు కూడా ఫాలో అవుతున్నాయని కూడా ప్రతి ఒక్కరికి మీకు కూడా నేను కూడా విన్నపం చేసుకుంటూ, స్కూల్స్లో ఈ మధ్య ఎగ్జామ్స్ జరగడం అనేది చాలా ఉత్తీర్ణత అంటే చూస్తే అద్భుతమైన ఉత్తీర్ణత వచ్చింది గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా. అవన్నీ కూడా మనం ప్రశంసించిన విషయాలను కూడా నేను తెలుపుకుంటూ, జిల్లా పరిషత్ సర్వసభ సమావేశాన్ని వాళ్ళు చక్కగా కూడా జరపాలని అధికారులందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రతి మీటింగ్లో వాళ్ళు మంచినీళ్ళ కోసమో లేదా పశువు నీళ్ళ కోసమో మాట్లాడటం, వాళ్ళు అడగటం, మీరు ఏదో సమాధానం చెప్పేసి వెళ్ళిపోవడం, మళ్ళీ 3 నెలలకో 4 నెలలకో వచ్చి మళ్ళీ రిపీటెడ్గా ఇదే అవుతుంది. కానీ ముందుకెళ్ళే పరిస్థితి కనిపించదు. ఈ ప్రాంతంలో కొంతవరకు బెటర్ ఉన్నా కానీ ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు దానికి అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదో సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆ వెలుగుబడి తీసుకొస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైం వచ్చినప్పటికీ పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఏదైతే జలజీవన్ మిషన్లో వెలుగొండ నుంచి మొత్తం లింకులు పెట్టి మీకు మొత్తం ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అసలు ప్రాజెక్టుకే నీళ్ళు నిలపకుండా మీరు ఎన్ని పైప్ లైన్లు వేసి ఏం చేసినా కయ్యే పని కావాలి. మళ్ళీ మా డిపార్ట్మెంట్ కాదని మీరు, వాళ్ళు వచ్చి మా డిపార్ట్మెంట్ కాదని వీళ్ళు ఎన్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇరిగేషన్ వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకొని చేస్తేనే అది అవుతుంది. ఎక్కడైనా చెరువు నుంచి లింక్ ఇవ్వండి, సాగర్ వాటర్ కానివ్వండి, ఏ నీళ్ళైనా సరే అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని చేస్తే అవుతుంది. కానీ మీరు అది వాళ్ళది, ఇది మాది, ఆ చెరువు మాకు రాదు, ఇది మీకు మాకు రాదు అంటే కరెక్ట్ కాదు. అది ఇంకొకటి ఏదైతే ఆ రీహాబిలిటేషన్ ఉందో ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్ట్ గతంలో అయిపోయింది, జాతికి అంకితం చేయడం కూడా అయిపోయింది. ఆ రీహాబిలిటేషన్ 1000 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఖాళీ చేస్తారు, నీళ్ళు నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే జలజీవన్ మిషన్ కూడా ఉపయోగం ఉంటుంది, నీళ్ళు వస్తే మీరు ఇవ్వగలుగుతారు. వాటి దృష్టిలో పెట్టుకొని మీరు పూర్తి స్థాయిగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నప్పుడు టెంపరీ కాదు, ఇంకా ఇప్పటికే 75 ఏళ్ళు అయింది. రాబోయే రోజులైనా సరే పూర్తి స్థాయిగా పర్మనెంట్ సొల్యూషన్కి మీరు ప్రణాళికలు చేసుకొని ముందుకు పోండి. ఒకటి. రెండోది, ఇందాక మా జడ్పీడీ సభ్యులు మాట్లాడారు, ఎందుకంటే సమ్మర్ చాలా ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేవి. పశువులు కానీ మీకు ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో యానిమల్స్ కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మీరు దయచేసి కొంచెం దృష్టి పెట్టండి. మీరు ప్రజాప్రతినిధులకు ఎలాగో ప్రజా సమస్యల పట్ల ఇంట్రెస్ట్ లేదు కనబడుతుంది. 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్ని మీటింగ్లకు వచ్చారు, ఎన్ని మీటింగ్లకు హాజరయ్యారు, ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు చర్చించారు. వాళ్ళకి ఎలాగో చిత్తశుద్ధి లేదు. ఏదో గాలికి వచ్చేసాం, లేదా ఈవీఎం లైట్ నొక్కుంటే అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చేసాం, అయిపోయింది మా పని, ఇంకా జనం 5 ఏళ్ళు మమ్మల్ని చేయలేరనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ కనబడతా ఉంది. ఈరోజు కూడా బాధ్యత లేదా? సమ్మర్లో ప్రజలు ఇబ్బంది పడతారే అన్ని జిల్లాలో అందరూ కరువు ప్రాంతం ఇది, ఈ జిల్లా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పే బాధ్యత 2 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో, ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా వాళ్ళకి పోతే అధికారుల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళే పట్టించుకోలేదు, మాకెందుకనే పరిస్థితులు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు శాసన వ్యవస్థనే అవమానిస్తున్నారు మీరు. కాకపోతే వాళ్ళు మాట్లాడింది హార్ష్గా ఉందనే కానీ మీ కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రం మీకు బాగానే ఉంటుందా? శాసన వ్యవస్థ ఎందుకంత గౌరవం లేదు మీకు? ఇప్పుడు వాళ్ళు అడిగిన గౌరవ వేతనం మాత్రం జీతాలు కాదు, వాళ్ళు ఒకటో తారీఖు మీకు జీతాలు తీసుకుంటారు కదా, ప్రభుత్వం మీకు ఇస్తుంది కదా. 3,50,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారు 3,50,000 కోట్లు? అసెంబ్లీలో అయితే సమాధానం లేదు. నేను డిఎస్సీలో అయితే సీఓ గారు ఏం చెప్పారు సార్, మీరు టోకన్ పంపించున్నాను వాళ్ళు వస్తానని చెప్పారు. ఏ టోకన్ అది? కలెక్టర్ గారు అడిగారు స్వయం మిమ్మల్ని. టోకన్లే అవుతుంది, 2 సంవత్సరాలు టోకన్లు ఉన్నాయా? వాళ్ళ గౌరవ వేతనం కూడా అడుక్కోవాలా? వాళ్ళు మర్యాద ఉండదా? శాసన వ్యవస్థ అంటే ఎంపీ రాష్ట్రపతి దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం సర్పంచ్ దాకా శాసన వ్యవస్థే. మీరు సర్పంచ్ అయితే ఒక రకంగా, ఎంపీడీసీ అయితే ఒక రకంగా, జడ్పీడీ ఒక రకంగా బిహేవ్ చేస్తారా? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళ బాధ్యత మాత్రమే. ప్రజాస్వామ్యంలో 4 పిల్లల్లో ఏదైతే మీడియా ఒకవైపు, న్యాయ వ్యవస్థ ఒకవైపు ఉంది, కార్యనిర్వాహక వ్యవస్థ లాగా శాసన వ్యవస్థ ఉంది. అలాంటి శాసన వ్యవస్థ మీరు అవమానిస్తారా? 2 సంవత్సరాల చేతి వాళ్ళకి గౌరవం ఎవరా? ఎన్ని మీటింగ్లో చెప్పాం? ప్రతి డిఎస్పీలో మాట్లాడుతున్నా, నేను కౌన్సిల్లో మాట్లాడాం. అసలు మంత్రి నిద్రపోతున్నాడు అక్కడ కూర్చొని, ప్రశ్నిస్తాను గడిపోయాడు. రాష్ట్రంలో ఎంపీడీసీ జడ్పీడీసీ ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ఇచ్చారా? 3,50,000 కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం. ఏమైపోయిన డబ్బులన్నీ? గౌరవ వేతనం దిక్కులేదా? వాళ్ళ ప్రజా సంబంధించిన మీటింగ్ రారా? ఏంటిది? అడిగితే వాళ్ళ మీద మాట్లాడడం చేతదంటారా? ప్రజల ఆవేదన వాళ్ళు ఉంటేనే వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకోబడే వాళ్ళు కూడా కొంచెం మర్యాద ఇవ్వండి, శాసన వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వండి. ఈరోజు ఇక్కడితో పోతుంది, మంచి పద్ధతి కాదు. ఎన్నో మీటింగ్ 2 సంవత్సరాలు అడుగుతున్నామో, నేను ప్రతి మీటింగ్ అడుగుతున్నా, మీరు ఇదే సమాధానం చెప్తున్నారు.
ప్రజా సమస్యలు మాట్లాడితే వాళ్ళు వచ్చారు. వాళ్ళకి జీతాలు అడగలేదు, గౌరవ వేతనం. దయచేసి మీరు అవగౌరవంగా మాట్లాడదు సీఓ గారు. మీరు మొన్న జిల్లా మన బాపట్ల కలెక్టర్ అడిగితే మీరే చెప్పారు టోకెన్ పంపించుకున్నారు సార్. మీరు కలెక్టర్ గారు టోకెన్ ఇచ్చారా? మా కలెక్టర్ గారు తెప్పించి ఇచ్చారా చెప్పండి. కౌన్సిల్ అడిగితే అసలు మంత్రి రాడు సమాధానం చెప్పడం. ఆయన పంచాయతీ శాఖ మంత్రి ప్రజలు మోసం చేసి అబద్ధాలు ఆడి పథకాలని చెప్పి ఓట్లు వేసుకొని గెలిచారు. ఈరోజు ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు. ఒక మంత్రి టీం ఏమో సింగపూర్ పోయి ఏం చేయడానికో ఇలా కరువు బట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం. మొన్న కరువు వచ్చింది, మొన్న తుఫాన్ వచ్చింది కదా, పంట నష్టపరిహారం ఇచ్చారు జిల్లాలో. ఎక్కడ అడుగుతాను వ్యవసాయ శాఖ వాళ్ళు పంట నష్టపరిహారం ఏమి చేసుకోవడం ఇచ్చారు చెప్పండి. అక్కడ మొంద తుఫాన్ వచ్చింది, నిన్న తుఫాన్ వచ్చింది, దిక్కులు అడిగేవాళ్ళు లేరు. ఒక పక్క కిచెన్ మేళ అల్లాడిపోతున్నారు, ఒక పక్క రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు డీజిల్ లేదు, మళ్ళీ 2 రోజులు 3 రోజులు పెంచారంట. నిన్న 950 రూపాయలు సిలిండర్ పెంచారు. రేపు డొమెస్టిక్ సిలిండర్ పెన్షన్ గ్యారెంటీ ఏంది? ప్రజా సమస్యలు మాట్లాడికే వాళ్ళు వస్తారు. వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడే వచ్చారు రాజ్యాంగబద్ధంగా. వాళ్ళు ఆశామాషం రాలేదు ఇక్కడికి. అధికారుల గవర్నమెంట్ వేరైతే ప్రజాపాలన మర్యాద లేదా? పార్లమెంట్లో వేరే పార్టీలో ఎంపీలు పోతే వాళ్ళకి గౌరవం లేదా, మర్యాద లేదా? రాష్ట్రపతి దగ్గర నుంచి బోర్డు మెంబర్ దాకా ఒకటే న్యాయం ఉంటుంది, ఒకటే హక్కు ఉంటుంది, ఒకటే బాధ్యత ఉంటుంది. కాకపోతే ఎవరి ప్రాధాన్యతను బట్టి ఎవరి రోల్ను బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తారు ఇక్కడ. అంతేగాని శాసన వ్యవస్థను మాత్రం దయచేసి మీరు ఇంకోసారి అవమానకరంగా ఎవరు మాట్లాడినా ఒప్పుకోము. మీరు ఏదో మీకు ఉద్యోగం వచ్చింది, మీరు 30 ఏళ్ళు ఉంటారు, కానీ మీరు అది కాదు కదా. 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళ రక్షణ పోవాలి, ప్రజల దగ్గర మళ్ళీ ఆమోదం తెప్పించుకొని మళ్ళీ రావాలి. వాళ్ళ సమస్యలు మాట్లాడితే ఎన్ని మీటింగ్లు అయినా కానీ ఈరోజు దిక్కులేదు. ఇది మంచి పద్ధతి కాదు, ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. మేము ఎన్నిసార్లు ఎండగడతాం అసెంబ్లీలో, కానీ పట్టించుకోవడం. ఈరోజు జిల్లా డిఆర్సీ మీటింగ్ అండి. జిల్లా ఏర్పడి 8 రోజులైంది, కొత్త జిల్లా వచ్చి 8 రోజులైంది. మార్కాపురం జిల్లా డివిజన్ అయ్యి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు వచ్చింది. మేము 2 తారీఖు. మరి 5 నెలలు డిఆర్సీ మీటింగ్ పెట్టారా? ఎందుకు పెట్టలేదు? 3 నెలలు డిఆర్సీ మీటింగ్ పెట్టాలి కదా. మంత్రులు ఏమైపోయారు? బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. నాకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని పట్టుకొని మీరు వాళ్ళు వేరే రకంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ సమస్యలన్నీ ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని, ఇంత ఇబ్బందుల్లో ఇంత కరువు పెట్టుకొని, పరిశ్రమలు ఒక పక్క కుంటుపడుకొని, ఒక పక్క ఫిషింగ్ హార్బర్లను కుంటుపడుకొని, ఏది ఒక అడుగు ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. కానీ 3,50,000 కోట్ల అప్పులు తెచ్చుకొని ఈరోజు ప్రభుత్వం నడుపుకుంటా ప్రజల సమస్యలు గాలి వదిలేసి, ప్రజా సమస్యలకు గౌరవం లేదు, మర్యాద లేదు. మళ్ళీ వచ్చినప్పుడు వ్యవసాయం మాట్లాడతారా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇంకోటి, ఈ జిల్లాలో డిఓ గారు అంటున్నారు, పోయినసారి మీటింగ్లో పీడీ గారు చెప్పారు, దాని కమిట్మెంట్ చెప్పారు. మేము అడిగేదంటే అధికారులు అందరూ ఉన్నారు కాబట్టి, అందరూ ఉన్నారు కాబట్టి ఇది నిజంగా ప్రాక్టికల్ ప్రాబ్లం. మొన్న చెరుకుంపాలెం గ్రామం పోతే ఆ మనిషికి 2 కాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్ జరిగి 2 కాళ్ళు ఉన్నాయి. ఆ సదరన్ క్యాంప్లో మేము అప్లై చేస్తే సదరన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మార్చి 25న సదరన్ క్యాంప్లో అప్లై చేసాము. ఆ సదరన్ క్యాంప్ మామూలు పోయారు, కానీ పోయినప్పుడు సర్టిఫికేట్ కూడా నాకు పెట్టి ఆల్మోస్ట్ 2 నెలలు అయింది. సో ఇటువంటి నిజంగా పూర్తిగా కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు దయచేసి పీడీ గారు నాకు తెలిసి ఏం చేయలేదమ్మా, పీడీ గారు చెప్పిన ఏం లేదు కాబట్టి, మీరు జేసీ గారు, ఇద్దరు జేసీ గారు ఉన్నారు కాబట్టి మీరు నిజంగా ప్రాక్టికల్ ప్రాబ్లం. గతంలో ఇప్పుడు కావాలన్నా పెన్షన్ ఇచ్చారు, కానీ గవర్నమెంట్ ఇచ్చిన పాటు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ ఇట్లేదు. కాబట్టి ప్రాక్టికల్ ప్రాబ్లం గ్రౌండ్లో ఉన్న ప్రాక్టికల్ మీరు కూడా సీఎంఓ కానీ గవర్నమెంట్ తీసుకెళ్ళి నిజంగా అర్హులైన పేదవాళ్ళందరికీ పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.